తెల్లదొరల ఎంగిలి కాకుల వర్తకుల దోపిడి పిండారు వ్యాపార నిమిత్తం మీ పవిత్ర భారతావానికి వచ్చి మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారు. వారి అగాఢాలను వాదిలోనే అంతం చేయాలి. మంచు ఖండం నుండి చుంచుల వరకు చేరే ఈ తుంటరులకు వెంటనే బుద్ధి చెప్పాలి. మా హిందూ ముస్లిం సిపాయిలచ్చే ఆవు కొప్పు పంది కొప్పు పూసిన తూటాలను ఉపయోగించాలనే ఆదేశిస్తున్నారు. ఎంత ధైర్యం! ఎవడండి ఈ డల్హౌసీ? ఏమిటండి ఈ రాజ్య సక్రమణ సిద్ధాంతం? వారసుడు లేని ఈ రాజ్యానికి వాడు వారసుడా? భారతదేశం ఏమైనా వాడి బాబు సొత్తు అనుకుంటున్నాడా? ఓ సిపాయిలారా, ఏకం కానీ సమర శంఖనాదం పూరించండి. ఒకేసారి పైనాడవండి. మన హిందూ ముస్లింలు అందరూ భారతీయులేనని పిలుపునివ్వండి. ఐక్యత లేని రోజున భారతీయుల మనుగడకే ప్రమాదమని చాటి చెప్పండి. అమ్మా భరతమాత, పునీత చరిత, ఇదే నా ప్రతిజ్ఞ. నిన్ను అన్యుల బారి నుండి రక్షించుకొనుటకు ఎనలేని త్యాగదానంతో సేవ సదా ఉంటానని ప్రమాణం చేయుచున్నాను. జై భరతమాత.